సైబర్ బుల్లింగ్ అయితే ఒక పాయింట్ లో కొంచెం ఎక్కువగా ఉండేది. మనం వెన్ వీ వర్ ఇన్ స్కూల్ బుల్లింగ్ అయ్యేది అనేది స్కూల్ గేట్ తో ఆగిపోయేది. ఇప్పుడు కంటిన్యూ అయ్యి మన ఇంటి వరకు వచ్చేసింది. ఆ చైల్డ్ స్కూల్లో ఏమైనా తప్పుగా చేసి ఉంటే, లైక్ నిద్రపోయారు క్లాస్లో అంటే దాన్ని ఒక మీమ్ చేయడం, దాన్ని ఒక లాంగ్ టైం దాకా దాన్ని మళ్ళీ ఆ పిల్లల్ని టీజ్ చేయడం, బులీ చేయడం, దట్ ఈస్ వన్ థింగ్. ది అదర్ థింగ్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ కాంటెంట్. ఈ అల్గోరిథమ్స్ ఆర్ వెరీ గుడ్ అట్ ఫిల్టరింగ్ అవుట్ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్. బట్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక సింగిల్ పీస్ ఆఫ్ కంటెంట్ విచ్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ ఫిల్టర్ అయ్యి వచ్చేస్తుంది. ఆ పిల్లలు ఆ కంటెంట్ చూసేసారంటే దాని తర్వాత దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి డన్. ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఇస్ గెట్ కౌన్సిలింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ వాళ్ళు ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడం ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్, ఎస్పెషలీ మీరు సోషల్ మీడియా యాక్సెస్ ఇచ్చేస్తే. The most important and dangerous part of owning a phone is online grooming, talking to strangers. ఈ స్ట్రేంజర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. మనం ఎక్కడ ఏ స్కూల్కి వెళ్తున్నాము, ఏ క్లాస్లో ఉన్నాము, మనం ఎక్కడ, మన ఇల్లు ఎక్కడ, ఈ డీటెయిల్స్ అంతా ఇవ్వద్దు అనేది ఈజ్ వెరీ వెరీ బేసిక్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా అవేర్నెస్ కావాలి. చిల్డ్రన్ కామన్గా ప్లే చేసే గేమ్స్ ఉంటాయి, దాంట్లో వాళ్ళేమో స్ట్రేంజర్స్ని మీట్ చేస్తారు. ఆ గేమ్ గురించే మాట్లాడుతూ ఆ స్ట్రేంజర్స్ ఏమో ఆ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ ఇంటి ఇన్ఫర్మేషన్, సమ్ టైమ్స్ ఈవెన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసేసుకుంటున్నారు. సో ఆ అవేర్నెస్ పేరెంట్స్కి ఉంటేనే వాళ్ళు కూర్చొని పిల్లలకి వాళ్ళు చెప్పొచ్చు, ఇలా గేమ్స్ ఉన్నాయి, ఈ గేమ్స్లో స్ట్రేంజర్స్తో మాట్లాడేటప్పుడు ఇదంతా నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళు అప్పుడే చెప్పగలుగుతారు. సో అవేర్నెస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.